ఈ పేషెంట్‌కి క్యాన్సర్ ఉండే రిస్క్ ఎంత అనేది చూడాలి ఫస్ట్ పర్టిక్యులర్ పేషెంట్‌కి. సో, ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి. హెపటైటిస్ వైరస్ బి అండ్ సి వైరస్ ఇండియాలో చాలా సాధారణంగా చూస్తుంటాం ఈ ఇన్ఫెక్షన్స్. సో, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్ అనే స్టేజ్‌కి వచ్చిన వాళ్ళకి ఈ రిస్క్ ఉంటుంది. అట్లానే ఫ్యాటీ లివర్ డిజీజ్ ఉండి అది బాగా అన్‌కంట్రోల్డ్‌గా ప్రోగ్రెస్ అయ్యి సిరోసిస్ స్టేజ్‌కి వచ్చిన వాళ్ళకి, లేదా ఆల్కహాల్ బాగా ఎక్కువగా తీసుకొని సంవత్సరాల కొద్దీ కంట్రోల్ చేయకుండా లివర్ జబ్బు ముదిరేంత వరకు తీసుకెళ్ళిన వాళ్ళకి, ఈ గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్‌కి క్యాన్సర్ డెవలప్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో, నేను చూసే పేషెంట్స్‌లో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్‌కి లక్షణాలు ఉన్నా లేకపోయినా, ఉంటే ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్స్ అనేది కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. లక్షణాలు లేకపోయినా సరే ఒక బేసిక్ టెస్ట్ లివర్ క్యాన్సర్ గుర్తుపట్టడానికి చాలా సింపుల్, చాలా బ్రిలియంట్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనమాట. వెరీ సింపుల్ టెస్ట్, ఎక్కడైనా చేయొచ్చు, వైడ్లీ అవైలబుల్ స్కాన్. మన పట్టణాల్లో అక్కడ కూడా చేసుకోవచ్చు, రూరల్ ప్లేసెస్లో కూడా చేయొచ్చు. సో, లివర్ని మనం ఇట్లా ఏదైతే మనం ప్రెగ్నెన్సీకి యూజ్ చేస్తుంటాం జనరలీ ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది. సో, లివర్ని స్కాన్ చేసినప్పుడు ఆ క్యాన్సర్ అనేది ఒక మచ్చలాగా కనిపిస్తుంది లివర్లో. సో, దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ టెస్ట్ అనమాట. లివర్ అల్ట్రాసౌండ్ ద్వారా అర్లీ స్టేజెస్లో లివర్ క్యాన్సర్ని గుర్తుపట్టచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.